ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 229వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ 12వ రోజు శల్యపర్వమునకు అయ్యా. నిన్నటి వరకు మనం ద్వైపాయన హ్రదం అనే మడుగులో దాగినటువంటి దుర్యోధనుడు ఆ మడుగు వీడి బయటకు వచ్చాడు. కృష్ణ సమేతంగా పంచపాండవులు అటనే ఉన్నారు. గదాయుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉంది అక్కడ పరిస్థితి. ఈలోపు భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా బలరాం యొక్క శిష్యులే. వారిద్దరూ 18 రోజుల పోరు జరిగిందని, ఆ 18వ నాడు దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడని, వీరిద్దరూ పోరుకు తలపడుతున్నారని విన్నటువంటి ఆ బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వాడు తిరిగి వచ్చేశాడు. ఆ విషయానంతా సంజయుడు ధృతరాష్ట్రునికి విన్నవిస్తూ ఉన్నాడు. ఎలా ఉందండి అక్కడ? కుమారస్వామికి దేవతలు దేవసేనాధిపతిగా పట్టం కట్టారయ్యా. ఆపై కుమారస్వామి తారకాది రాక్షసులను సంహరించాడు. అది సోమతీర్థం అని దాన్ని దర్శించుకున్నాడు బలరాముడు అని చెప్తా ఉన్నాడు. పరమశివుని యొక్క వీర్యాన్ని అగ్నికివ్వక ఆ శక్తిని భరింపలేక అగ్ని బ్రహ్మ సూచనను అనుసరించి గంగానది గర్భంలో దాచగా గంగ బిడ్డను రెల్లు దర్భలలో ఎంచింది. కృత్తికలు ఆ బాలుణ్ణి తమ బాలుడే అని మాతృభావనలతో ప్రీతిగా ఎత్తుకున్నారు. అతడు 6 ముఖములతో ఏకకాలంలో 6 యొక్క సైన్యములను గ్రోలి షణ్ముఖుడు కార్తికేయుడయ్యాడు. ఆ బాలునకు శంకరుండుచిత భాస్కర నిభధ్వజమును వసవుండసుర విధ్వంసకరణ పరిణత శక్తియు హరి బలవర్ధినియగు వనమాలయు నగజయపుడు మాయని వెలిపట్టుదోయిని గంగయుజ్వల సుధామయ కమండలువు గురుడు దీప్తదండము వైనతేయుండు మహిత మయూరంబు వరుణుండు ఉదార రూపమైన తామ్ర చూడంబును నర్ధ విభుడు దర్పిత క్షాగమును శతదళభపుండులసిత కృష్ణాజినంబును నసమ సమరజయమును సంగిరి ప్రీతి నా షణ్ముఖునకు శంకరుండుచిత భాస్కర నిభధ్వజమును. ఆ బాలునకు షణ్ముఖునకు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో మనకిక్కడ వివరణ. ఆ బాలుడు దేవసేనాధిపతి అయ్యా. ఆ నిమిత్తంగా పరమేశ్వరుండు ఆ బాలబాలుని వంటి కాంతి కలిగినటువంటి మహాధ్వజాన్ని, ఇంద్రుడు శక్తి అనేటువంటి ఆయుధమును, విష్ణువు బలవర్ధిని అయినటువంటి వనమాలను, పార్వతీదేవి స్వచ్ఛమైనటువంటి శ్వేతవస్త్రములను, గంగ అమృతమయ కమండలమును, బృహస్పతి వెలుగులు విరజిమ్మే మహాదండాన్ని, గురువు నెమలిని దండాన్ని మరియు నెమలిని, వరుణుడు కుక్కటమును, కుబేరుడు మేకలను, మదించినటువంటి మేకలను, స్రష్ట జింకతోలును ఆ షణ్ముఖునికి ఇచ్చారయ్యా. దేవతలంతా విజయభవాన్ని ఆశీర్వదించారు. శివుడు ప్రమథ గణములో తోడ్పాటునిచ్చారు. తన్మే మన శివసంకల్పమస్తు. శివసంకల్పానికి ఇంకా ఎదురేముంటుందండి? కాబట్టి దిగ్విజయం. ఈయనే దేవసేనాధిపతి. అంత తారకాసురుడు దేవ విరోధి అయి పీడించగా కుమారస్వామి వారిపై దండెత్తగా భయంకరమైనటువంటి పోరు, భేరీ మృదంగనాదాల హోరు సాగుతూ ఉంది. శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడండి షణ్ముఖుడు. అది శత్రువులను రూపుమాపి తారకాసురుని నిగ్రహించాడు ఆ ఆయుధంతో. బలతనయుడు
బలితనయుడు. బాణుని కూడా శక్తి అంటే బాణాసురుణ్ణి ఆ ఆయుధంతోనే కూల్చాడు షణ్ముఖుడు. ఈ గత చరిత్రలంతా కూడా సంజయుడు వివరిస్తూ ఉన్నాడు, తీర్థయాత్రల యొక్క ప్రభావం, అటు జరిగినటువంటి ఘటనలు. ఆ రీతి తీర్థాలను సేవిస్తూ బలరాముడు అగ్ని తీర్థాన్ని కూడా సేవించాడు. భృగు మహర్షి అగ్నిని సర్వభక్షకుడిగా శపించాడు. అగ్ని జమ్మి చెట్టు కడుపులో సర్వభక్షిత్వమును ఓర్చి ఓర్వని కారణము చే దాగి ఉన్నాడు. ఆ జమ్మి చెట్టులో దాక్కున్నాడు. అంతా బ్రహ్మాది దేవతలు తొలి పూజ అగ్నితోనే కదా, కాబట్టి ఆయన ఒప్పించారు. అట అగ్ని ఆ తీర్థంలోనే స్నానమాడి కుబేర తీర్థాన్ని సేవించి బదరీ తీర్థమును కూడా సేవించాడు. ఆ బదరీ తీర్థం అంటే భరద్వాజ తనయ ప్రభావతి ఇంద్రుని భర్తగా కోరి తపస్సు చేయగా వశిష్ఠుని రూపం దాల్చినటువంటి ఇంద్రుడు రేగుపండ్లు ఇచ్చాడు. వీటిని పక్వం చేయమన్నాడు. ఆవిడ ఎంత ఉడికించినా అవి ఉడకటం లేదు. కట్టెలన్నీ అయిపోతూ ఉన్నాయి, పండ్లు మాత్రం ఉడకటం లేదు. ఆవిడ తన కాళ్ళను పొయ్యిలో పెట్టి ఉడికించే ప్రయత్నం గావించింది. ఇంద్రుని వెంటనే ప్రత్యక్షమై శరీరాన్ని వదిలి తనతో దేవలోకం రమ్మన్నాడు. అదే బదరీ పోచన తీర్థం. ఆ తీర్థాన్ని సేవించినటువంటి బలరాముడు అటు నుండి బయలుదేరాడు, సూర్యతీర్థం చేరాడు. సూర్యుడు గ్రహాధిపత్యం పొందినటువంటిది, శక్తి పొందినటువంటి వాడు అటనే ఆ తీర్థం సూర్యతీర్థం అంటారు దాన్ని. వ్యాసుడు, శుకుడు, కృష్ణుడు, జైమిని, దేవలుడు, జైగేశవ్యుడు యోగసిద్ధులు పొందింది ఆ సూర్యతీర్థం వద్దనే. అట నుండి సారస్వతముని వశిష్ఠ తీర్థం చేరుకున్నాడు బలరాముడు. దధీచి ముని తపస్సు చేస్తూ ఉన్నాడట. ఆయన దేవతలకు అనగా ఇంద్రునకు రాక్షస సంహార నిమిత్తంగా వెన్నును, తన యొక్క వెన్నును ఇంద్రునికి ఇచ్చాడు. అదే వజ్రాయుధంగా మలుచుకున్నారు. అలా అనేక తీర్థయాత్రలు సేవించి ద్వైపాయనం అనేటువంటి మడుగు ఉన్నటువంటి ప్రదేశానికి బలరాముడు చేరాడు. ఆ ద్వైపాయన హ్రదం వద్దనే, ఆ హ్రదంలోనే అంటే ఆ ద్వైపాయన తీర్థంలోనే ధర్మరాజులు, పాండవులు, దుర్యోధనుడు, కృష్ణుడు వీడంతా బలరాముణ్ణి ఎదురేగి సేవించారు. దుర్యోధనుడు ధర్మరాజుతో అంటున్నాడు, శమంతక పంచకం బ్రహ్మకు ఉత్తర దిక్కున ఉన్నదయ్యా. అది యజ్ఞవేదిక అనేటువంటి పుణ్యభూమి. అతడు యుద్ధంలో చనిపోయిన వారు సద్గతులు పొందుట నిశ్చయింపబడినది. ఎప్పుడు యుద్ధం చేస్తున్నటువంటి చోటుకు ఇప్పుడు ఆ యుద్ధం ఆ ప్రదేశానికి మనకు వెళదాం అంటాడు ధర్మరాజు. అందరూ కూడా ద్వైపాయన మడుగు ఆ ప్రాంతానిది కాదు, అందుకు ఒప్పుకొని అందరూ ఆ ప్రదేశానికి వెళ్ళారు, శమంత పంచకానికి వెళ్ళారు. ఆపై భీమ దుర్యోధనులు కవచధారులై గదలు ధరించి ఎదురెదురుగా నిలిచారు. రాజులు, బలరామకృష్ణులు, ఇతరులందరూ అలా వచ్చి కూర్చున్నారు. వారిని అందరినీ కూర్చోమన్నాడు. వీరి యుద్ధ కార్యక్రమానికి మధ్యలో అడ్డు రాకుండా దుర్యోధనుడు చెప్పాడు, అభేల గర్జన శోభిత దేహులై. ఎలా ఉన్నారండి వారు? అభేల గర్జన శోభిత దేహులై యుద్భట వృషభముల యొప్పుదాల్చి రోష మహావిభీషణ వదనులై చండోరగంబుల చందమంది మద సముద్రంభిత మండితాకారులై భద్రద్వీపంబుల పగిదింబోల్చి చారు గదా శృంగ సందీప్తమూర్తులై మహిత పర్వతముల మాట్కి మెరసి వాసుదేవయుగము
వాసుదేవయుగము వర్ణద్వయంబు వైశ్రవణ యుగ్మకంబు రామయమము రామయమము ఓలే దర్శనీయ లీల వహించి ఎంబోధి యుగళమునగా ఎంబోధి యుగళమనంగా పొంగు మిగిలి. మహాభయంకరంగా ఉన్నారు సమ ఉజ్జీలు. భయంకర గర్జనలతో సుందర దేహంబులతో మదించినటువంటి వృషభరాజుల వలె, మహాభయంకర రోషావేషముల కాలనాగుల వలె, మద మాతంగ పొంగుల గదా శృంగములే పర్వత శృంగములుగా దీపింపగా, ఇరువురు వాసుదేవుల, ఇరువురు వరుణదేవుల, ఇరువురు కుబేరుల, ఇరువురు శ్రీరాముల అన్నట్లుగా భాసిస్తూ దర్పాతిశయముల రెండు సముద్రములై ఉప్పొంగుతున్నారా అన్నట్లుగా ఉన్నారు ఆ భీమ దుర్యోధనులు. ఇరువురు మహాపర్వతముల వలె, రెండు పర్వతముల వలె నిలిచారు దృఢంగా. పౌరుషాలు ప్రజ్వలితా ఉన్నాయి. కొరకర చూపులు కొరవెలై గుండెలు చీల్చు ములుకల పదజాలంబులతో మహాగర్వాతిశయమున నిలిచారండి అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విన్నాడు. అయ్యో, 11 అక్షౌణీల సేనతో సేవకులకు దూరుడై నేడు ఏకాకి అయి పదాతి అయి నిలిచ కదా, ఇది విధి విన్యాసం బంధున అన్నాడు. కొనసాగిస్తూ ఉన్నాడు సంజయుడు. అయ్యా, దుర్యోధను యొక్క బాధలో, ధృతరాష్ట్రుని యొక్క బాధలో ఔచిత్యం లేదా ధృతరాష్ట్ర సుతుడు దుర్యోధనులో అతను ఉన్నటువంటి పరిస్థితి కాలౌతి దురతిక్రమ, కాలము అనులంఘనీయము, దాటరానిది. అంటే ధర్మస్వరూపమే కాలస్వరూపం. ధర్మానికి స్వపర భేదములు అంటవు. చిన్న విశ్లేషణ స్వామి. 11 అక్షౌణీల సేన, మహారాజు ఆధిపత్యం, సకల భోగభాగ్యాలు అనుభవించి తిరుగులేనటువంటి రారాజుగా భూమండలాన్ని ఏలుతూ ఉన్నటువంటి సుయోధనుడు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎవ్వరి పెద్దల మాట వినలేదు. ధర్మాచరణను తృణీకరించాడు. వాసుదేవుణ్ణి అవమానపరిచి బంధించే ప్రయత్నం, అలాగే ద్రౌపది కురులు బట్టి లాగించాడు, మానభంగం చేసే ప్రయత్నం. అన్ని ధర్మ విరుద్ధ కార్యక్రమములే. కారణం ఇతడు కలిపురుషుడు, అన్ని అంశావతారములే. కాబట్టి పాపము అనగా అధర్మము పెచ్చుమీరినప్పుడు ధర్మం అంతవరకు ఉపేక్షించినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. అప్పుడు ఆ కాల ప్రవాహంలో కొట్టుకొని పోవటమే తప్ప ఎంతటి వాడైనా నిలవజాలడు. ఓ మనిషి, వింటున్నావా భారతం? వినండి దయతో. మర్మాలు తెలిసి జీవనాన్ని సరిదిద్దుకొనవలసిన అగత్యం మనందరికీ ఉన్నది కదా. ఆలోచించాలి సీతారాం. ఎందుకు వినాలి భారతం? ఏ ఒక్క ఘట్టాన్ని వదలక సమగ్రంగా అందించే ఓ చిరు ప్రయత్నం. ఆశీర్వదించే ప్రార్థన. భీమసేనుడు దుర్యోధనుని యుద్ధానికి పిలిచాడు. ఉర్వీ వలయము వడంకెను పర్వముగాకయును రాఘుభాను నిన్బట్టిన్ పర్వతములురిలే వరళులు సర్వదిశల నరచే నభము శర్కర గురిసెన్. ఎప్పుడైతే భీముడు జబ్బదరిచి యుద్ధానికి ఆహ్వానించాడో భూగోళము వణికింది. అమావాస్య రాకుండానే సూర్యుడిని రాహువు పట్టేశాడు. పర్వతాలు ఉర్లి పడుతున్నాయి. నక్కలు, ఓడలు, ఆకాశం ఇసుకను రాలుస్తూ ఉంది. ఇలా అన్నీ అపశకునములే. పోరాడి పడగొట్టి తొడలు పొడిచి చంపేస్తా. ఆయువు మూడింది. ఈ కుల నాశకుని హస్తములు విరిచి హస్తిన చేరనివ్వ. ధృతరాష్ట్రుడు కుమలక ఉండగలడే.
వీని వలన పొందినటువంటి వెతలు కొతలాడించే కదా. పొంగిపోతున్నాడు భీముడు, ఉడికిపోతా ఉన్నాడు. అంత దుర్యోధనుడు పెట్టరేగనేలా, భీమా ఎందుకలా పెట్టరేగుతున్నావు, ఏమిటి ఆ పలుకులు, రా, ఆలస్యం చేయకు. పౌరుషం తన్నుకొని వచ్చింది. పలుకుల వెరపించెదవా, పలుకుల వెరపించెదవా కొలదియే దుర్యోధనండకుంఠిత బాహాబలుండిదే. అవలీలని బొలించడి పలుకులుడిగి పోరాడు ఉద్ధృతి. మాటలతో బెదిరిస్తున్నావు అంతేనా? కుంటుపడిన భుజబలంతో దుర్యోధనుడిదే అనాయాసముగా నిన్ను చంపగలడు సుమా. మాటలు మాని యుద్ధం చేయవయ్యా అన్నాడు దుర్యోధనుడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. శ్రీ రామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి. బ్లూటిక్లు వస్తున్నాయి, వినేవాళ్ల సంఖ్యకు దానికి సరిపడటం లేదు. దయతో విన మనవి, స్పందించ ప్రార్థన. గడప లోపట కులం గడప దాడితే హిందూ బలం ధర్మో రక్షతి రక్షిత. సీతారాం.